కార్యక్రమం బ్రహ్మాండంగా చాలా సంతోషంగా జరిగింది. అందరూ కూడా రావడం బాగా జరిగింది. అయితే మీ అందరూ కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయగలిగితే చైర్మన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఆయా పంచాయతీలు, ఆ మండలాల్లో, ఆ పంచాయతీలు, అన్ని గ్రామాల్లో కూడా మనం రైతులకి సర్వీస్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే చాలా మంది గతంలో చూశారు, 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలు తెచ్చుకొని వ్యవసాయం పెట్టుకొని వాళ్ళకి గిట్టుబాటు లేకుండా వాళ్ళ వడ్డీలకి కట్టడానికి సరిపోతా ఉండేది. అలా కాకుండా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అన్ని రకాలుగా రైతులకి ఉపయోగపడాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతారు. అందుకని అందరూ కూడా దగ్గరుండి ఏదైతే లోన్ కావాలో వాళ్ళందరూ కూడా దగ్గరుండి ప్రాసెస్ చేసి ఇప్పించి మళ్ళా ఆ పంటలు వచ్చిన తర్వాత అది కట్టించే ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే మరి మేనేజర్లు కూడా రికవరీ ఉంటే మళ్ళా ఇస్తూ ఉంటారు, రికవరీ లేకపోతే ఒకసారితోనే మళ్ళీ ముగిస్తారు. అట్లా కాకుండా తీసివ్వడం, పంటలు వచ్చిన తర్వాత అందించి వెంటనే ఆ రికవరీ కూడా బ్యాంకులు కూడా రికవరీ ఇస్తే బ్రహ్మాండంగా భయం తీసుకోవాల్సినటువంటి భయం అవసరాలు ఉండదు. కాబట్టి ఏది కూడా బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. బ్యాంకు కూడా బాగా 80% రూపాయల వాటినే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా బాగా ఉంటుంది చెప్పని కూడా తెలియజేస్తూ ఈ సమావకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరు నమస్కారం చేస్తూ పెద్దలు రామకృష్ణ గారికి, అదేవిధంగా మా సోదరులు పెద్దలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ రంజిరెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీ రమణయ్య గారికి, మా సోదరులు ఎస్ఎస్ నాయుడు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మా పార్టీ ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 3 మండలాల నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరులకు, నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్ అయినటువంటి నా మిత్రులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆల్ ది బెస్ట్. వాళ్ళు అన్ని విధాలుగా రైతులకి సహాయ సహకారాలు అందించే విధంగా మన వెంకటగిరిలో ఈ 3 మండలాలను సస్యశ్యామలంగా చేసే విధంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ రైతులకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళకి ప్రతి క్షణము మరి మార్కెట్ వాళ్ళైతేనేమి అగ్రికల్చర్ వాళ్ళకి సమన్వయం చెప్పి మాకు ఆ రోజు తెలవలసిందిగా సొసైటీ సభ్యులందరూ చైర్మన్ అందరూ నేను మిమ్మల్ని రిపోర్ట్ చేస్తున్నాను. సభకి నమస్కారం. సంఘ అధ్యక్షులు, సంఘ సభ్యుల ప్రమాణ స్వీకారం భారీ ఎన్నిక చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ ఆఫీసర్స్కి, స్టేజ్ పైనటువంటి ప్రతి నాయకుడికి, అదేవిధంగా ఈ వెంకట నియోజకవర్గంలోని ఇలాంటి రైతు సోదరులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక వినూతమైన కార్యక్రమాన్ని ఈ వెంకట నియోజకవర్గంలోని ఈ 3 మండలాల నుండి చేయడం జరిగింది. నిజంగా కూడా వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. సంఘంలో ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గము ఈ నియోజకవర్గమే. దాదాపుగా ఈ 3 మండలాల్లోని 15 సొసైటీలు ఉన్నాయి. సొసైటీ అధ్యక్షుడికి ప్రత్యేకించి డైరెక్ట్గా రైతుకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశం రైతుకి అవకాశం చేస్తే దేవుడికి అవకాశం సహాయం చేస్తే అటువంటి అవకాశం కల్పించేటువంటి రామకృష్ణ గారికి ప్రత్యేకించి ఈ వచ్చినటువంటి 3 మండలాల్లో ఉన్నటువంటి సంఘ అధ్యక్షులు కూడా ఒక మంచి సువర్ణావకాశం తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ 3 మండలాల్లో 15 సొసైటీలు 200 కోట్ల రూపాయలు లోనింగ్ చేయడం జరిగింది. ఒకప్పుడు కేంద్ర సహకార బ్యాంకు నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి. 14-19లో నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు, అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ బ్యాంకుని ఆదాయాన్ని
ఈరోజు ప్రతి ఒక్క లోన్ చేస్తా ఉన్నాం. హౌసింగ్ ఇస్తున్నాం. విద్యార్థులకి తల్లిదండ్రుల ద్వారా మనం విద్యార్థులు కూడా లోనింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పంట రుణాలతో పాటు ఎస్టీఎల్ఎస్ ఒక వినూతమైన కార్యక్రమాన్ని ఆ లోన్ ద్వారా మనం ఏమైనా చేసుకోవచ్చు. పెద్ద పెళ్లి కానీ పెద్ద చదువులు కానీ ఉపయోగిస్తున్న పరిస్థితి ఇవన్నీ కూడా ఒక్కొక్క బ్యాంక్ ద్వారా జరుగుతుంటుంది. ప్రత్యేకించి ఈరోజు సహకార వ్యవస్థ ఒక ప్రత్యేకంగా ఒక మంత్రిత్వం కూడా నేషనల్ గవర్నమెంట్ చేస్తుంది. దానికి అమిత్ షా నేతృత్వంలోనే ఈ సహకార వ్యవస్థ ఉంది. ఈరోజు సహకార వ్యవస్థలో కొన్ని లక్షల కోట్ల రూపాయలని మనకి రాష్ట్రాలకి సహకార వ్యవస్థ వల్ల ఆ రుణాలను కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక రాబోయే రోజుల్లో సహకార వ్యవస్థ కంటే ప్రతి గ్రామం నుండి కూడా ఉండే పరిస్థితుంది. కాబట్టి రైతులకి దగ్గరగా సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే నేషనల్ గవర్నమెంట్ కూడా కేంద్ర గవర్నమెంట్ కూడా మనకి ఈరోజు సహకార వ్యవస్థని బలోపేతం చేసే దిశగా ప్రయాణం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ 19 మంది సంఘాల అధ్యక్షులు కూడా ఈ రైతులకి మంచిగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. పోతే సిసి నాయుడు గారు క్వశ్చన్స్ అడిగారు. ప్రత్యేకించి షెడ్ క్యాపిటల్ ఈరోజు ఈ జిల్లా బ్యాంకులో దాదాపుగా 83 కోట్ల రూపాయలు ఈ బ్యాంకులో ఉంది నాయుడు గారు. కానీ ఒకప్పుడు సంఘం ఏర్పడింది షేర్ క్యాపిటల్ 10 మంది కలిసి కొంత అమౌంట్ చేసుకొని సంఘం ఏర్పాటు చేసింది. ఆ సంఘంలో ఉన్నటువంటి షేర్ క్యాపిటల్ ఈరోజు బ్యాంకులో దాదాపుగా 80 కోట్ల రూపాయలు. కానీ దాదాపుగా 100 సంవత్సరాలు బ్యాంక్ ఏర్పడి ఎప్పుడు నష్టాల్లో ఉంటుంది బ్యాంకు. ఏ షేర్ క్యాపిటల్ ఏ రైతులు కూడా వడ్డీ అని కానీ వడ్డీ అని కానీ బోనస్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ నేను ప్రతిసారి ఉన్నప్పుడు ఏదో విధంగా రైతుకి ఆ బోనస్ ఇవ్వాలని ప్రయత్నం చేశాను. కానీ సక్సెస్ కాలేకపోయినాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ షేర్ క్యాపిటల్ రైతుకి వడ్డీ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. విధానం తెలియజేస్తున్నాను. కావాలంటే 10 లక్షలు తీసుకుంటే షేర్ క్యాపిటల్ 50,000 ఉంటుంది. కానీ 9 లక్షల 60,000 తీసుకుంటున్నాను. కానీ కట్టేదైతే 10 లక్షలు ఉంది. ఖచ్చితంగా రైతు మాత్రం ఒక రైతు ఏంటి నష్టం తెలియజేస్తున్నాను. కానీ వచ్చే వాళ్ళను వాటన్నిటిని కూడా పూర్తి ఈ సంఘాన్ని కానీ ఈ బ్యాంకులు కానీ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే నేను ఉన్న పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో బాగోలేదు. అయినా కూడా ఆయన అభివృద్ధి సంక్షేమాన్ని కళ్ళుగా చేసుకుని అభివృద్ధి చేస్తానే సంక్షేమం కూడా డబ్బు మనకు తక్కువైనా కూడా ఆయన చెప్పిన మాట కట్టబడి మనకి ఆయన చెప్పినటువంటి స్కీములను కూడా రోజు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రాంత ప్రజలకు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తా ఉంటాం. ప్రత్యేకించి వెంకటగిరి నియోజకవర్గం మెట్టకు తాగునీరుకి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆత్మకూరు ఉదయగిరి వెంకటగిరి రాబోయే రోజుల్లో మనకైతే అండల డ్యాము పక్కనే ఉంది. ఎమ్మెల్యే గారికి విన్నపం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామం చేసి డిస్ట్రిబ్యూషన్స్ కానీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ చేసుకొచ్చి ఈ ప్రాంతాన్ని తాగునీరు పుష్కలంగా ఉండాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా నిమ్మ పంట ఎక్కువగా పండే ప్రాంతాలలో ఉంటే ఈ ప్రాంతంలో వెంకటగిరి గురించి దాన్ని కూడా కోల్డ్ స్టోరేజ్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టి నిమ్మ పంటని కూడా ఈ ప్రాంత రైతులకి లాభదాయకం ఉండాలని కృషి చేయాలని ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. ఈరోజు గోడౌన్స్కి నేషనల్ గవర్నమెంట్ కొంత రాయితీ ఉంది. దాదాపుగా 100% మనకి గోడౌన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే రోజుల్లో సంఘాల ద్వారా ఆ గోడౌన్స్ గుర్తు కట్టేసి మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ప్యాడీని కూడా మనం ధాన్యాన్ని కూడా నిల్వ చేసుకొని రైతులు కూడా మనమే ధాన్యాన్ని మనం డిస్ట్రిక్ట్ తర్వాత రైతులు కూడా 200-300 తక్కువగా మొత్తాన్ని ఈ ప్రాంతంలో కూడా
చేయాలని సంఘ అధ్యక్షుడికి చెప్తున్నారు. రాబోయే రోజుల్లో సంఘ అధ్యక్షుడితో కూడా మాట్లాడి ఈ ప్రాంతంలో మనం ఏమేమి చేయగలమో అనేటువంటి అవన్నీ కూడా చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రాంతాన్ని సోదరుల రాష్ట్ర ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇటువంటి మంచి అవకాశంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు